హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కేవలం మాట్లాడుకోవాల్సింది విషయాలుంటే కేవలం రోహిణి గురించి మటుకే. అసలు మాటల్లో సౌండ్ లేదు అన్న లెవెల్లో ఆడింది మన రోహిణి. ఒక శివంగిలాగా, ఒక ఆడపులిలాగా, ఇంకా ఏమని ఉంటే పేర్లు ఆ విధంగా చెప్పుకోండి. మన ఇంకేంటి కర్తవ్యం సినిమాలో విజయశాంతి టైప్ అనుకోండి, ఇంకా ఏమని అనుకోండి, ఒక లెవెల్లో ఆడింది. అది తలుచుకుంటే, అది చూసిన ఆ సీన్ చూసి నేనైతే ఎమోషన్గా చాలా ఫీల్ అయ్యాను. యాజ్ ఎ ఉమెన్గా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. నేను నిజంగా చెప్తున్నాను, అసలు అంత ఎక్స్పెక్ట్ నేను చెయ్యలేదు రోహిణి దగ్గర నుంచి. నేనే కాదు, చాలా మంది కూడా చేయలేదు. అంటే ఏ విధంగా చేయలేదు అంటే, కొంచెం బాడీ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా, నాలాగా ఇంచుమించు. సో ఆ విధంగా అనుకున్నాను, ఎందుకంటే మన స్ట్రెంత్, మన ఫిజికల్ బట్టి కూడా కొంచెం ఉంటుంది కదా బ్యాలెన్సింగ్ టాస్క్లో. సో ఆ విధంగా అనుకున్నాను. నేనైతే ఎక్స్పెషల్ అలానే అనుకున్నాను రోహిణి చూస్తే. బ్యాలెన్సింగ్ టాస్క్లో కానీ దేంట్లోనైనా సరే ఆడలేదు కావచ్చు, ఎందుకంటే తన వెయిట్ మూలాన తనకి హెల్ప్ అవ్వదు కావచ్చు అనుకున్నాను. కానీ మీరంతా అనుకున్నది వేస్ట్ అని తను ప్రూవ్ చేసుకున్న విధానము, అబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే నాకు ఇంకా తలుచుకుంటే ఆ సీన్ చూస్తే ఇంకా నాకు వావ్ ఏం ఆడింది అనిపించింది. సో ఓన్లీ సెల్యూట్ టు హర్ రోహిణి. అసలు అది కూడా తక్కువే, నా దృష్టిలో సెల్యూట్ చేసినా తక్కువే అని చెప్పి అనిపిస్తుంది నాకు. చాలా టూ గుడ్ అండి, టూ గుడ్. ఎంత మంచిగా అయిందంటే రోహిణి, అంత మంచిగా అయింది. ఈరోజు మొత్తం ఎలివేషన్ అంతా రోహిణి గురించే. నాకు తెలిసి ఈ సండే మన నాగార్జున సార్ వస్తారు కదా, అందులో మొత్తం స్టాండింగ్ ఎలివేషన్ ఇస్తారు అనుకుంటే నాకు తెలిసి. ఈ సాటర్డేలో నాకు తెలిసి ఈ సాటర్డే మొత్తం మన రోహిణి గురించే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన నాగ్ సార్ ఏమంటారో చూడాలి. అప్రిషియేషన్స్ ఏమన్నా వస్తాయంటే అసలు ఊహించలేము. అంత బాగా ఆడింది. ఏ సీజన్లో లేదు ఇలా. నిజంగా ఏ సీజన్, ఇప్పుడు సీజన్ 8 కదా, ఇలా ఈ విధంగా ఆడిన కంటెస్టెంట్ అందులో యాజ్ ఎ లేడీ ఎవ్వరు లేరు. ఒకవేళ నేను వెళ్తే తప్ప దాన్ని బ్రేక్ చేయలేరు బిగ్ బాస్ హౌస్లోకి. ఏమంటారు? నేను వెళ్తే తప్ప ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేరు ఎవరు. మన రోహిణి రికార్డ్ని ట్రై చేస్తాను నేను కూడా. సో మొత్తానికి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోహిణి రోహిణి రోహిణి. అబ్బా, నా తమ్మునేల్లో కూడా అసలు మొత్తం రోహిణి ఫొటోసే పెడదామని అనుకున్నాను. సాధ్యమంతా ట్రై చేశాను, కానీ అందరి గురించి పెట్టాలి కదా అని చెప్పి పెట్టాను తమ్మునేలు. సో నా తమ్మునేల్ నేను నా మొబైల్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇంకొంచెం డెవలప్ అయినా కొంచెం మన రివ్యూస్ ఉంటారు కదా, చాలా సీనియర్ రివ్యూస్. సో వాళ్ళలాగా కొంచెం తమ్మునేల్స్ మంచిగా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రస్తుతం నా మొబైల్లోనే తమ్మునేల్స్ పెడతాను, మీరు అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? సో ఏంటంటే ముఖ్యంగా నేను అసలు ఈ మెగా చీఫ్ కంటెండర్ అయిన కానుంచి ఆయన విధానంతో పోలిస్తే ఒక్కొక్క టాస్క్ ఎలా ఉందంటే పీక్ వెళ్ళిపోయింది. ఒక్కొక్క టాస్క్ పీక్ వెళ్ళిపోయింది. అందులో లాస్ట్ టాస్క్ వచ్చేసరికి అసలు మైండ్, అసలు ఆతృత, అసలు ఏం జరుగుతుంది అని నేనైతే ఎక్స్పెషల్గా నేను ఎంజాయ్ చేశాను. అసలు ఏం జరుగుతుంది కరెక్ట్గా. అసలు ఏంటంటే చుక్కలు చూపించేసింది పృథ్వీకి. రక్త కన్నీరే ఆడంలో ఇంకా రక్త కన్నీరే వచ్చేస్తుంది మన పృథ్వీకి. ఆడంలో ఆశ్చర్యం లేదు. అసలు కప్పు తర్వాత అసలు కప్పు కొట్టినంత హ్యాపీగా అయిందయ్యా. ఇదొక లెక్క, వేరే లెవెల్ ఇది. కప్పు గెలుచుకున్నంత హ్యాపీగా ఫీల్ అయింది మన రోహిణి. ఎట్ ద సేమ్ టైం నేను ఆడియన్గా చూస్తున్నా కాబట్టి నాకు అంతే. కప్పు సంగ దేవుడు అడుగు, కప్పు కూడా తక్కువే అనిపించింది నాకు కప్పు కూడా, ఈమె కప్పు గెలిచే విధానం కప్పు కూడా తక్కువే ఈమె ప్రయత్నం ముందు అనిపించింది నాకు. ఈమె చేసిన శ్రమ, కష్టం, ఎఫర్ట్స్ అంటారు కదా, దాని నుండి కప్పు కూడా తక్కువే అని అనిపించింది నాకు రోహిణికి. అంత బాగా ఆడింది. అంతే, ఇదిగో ఏమంటారు దాన్ని, తల తన్నేవాడు ఉంటే ఏదో శాస్త్రం అంటారు కదా, తల తన్నేవాడు ఉంటే దాన్ని తల తన్నేవాడు వస్తారని చెప్పి ఒక శాస్త్రం ఉంది నా తెలుగు సామెత. అదేదో వచ్చిరని తెలుగు సామెత చెప్తున్నాను. అలా అయింది గేమ్ మొత్తము. పృథ్వీ మైండ్లో రోహిణి ఒక ఫిట్ కానీ కంటెస్టెంట్ అని చాలాసార్లు ఫీల్ అయ్యాడు. అంతేకాదు విష్ణు కూడా నిన్న జరిగిన గొడవలో అనేస్తుంది రోహిణితో, నువ్వు జీరో, నీదో ఫైర్ లేదు అని అనేసింది. కానీ ఈరోజు చూపించిన దానికి రోహిణి నువ్వు హీరో అని చెప్పి కేకలేసింది విష్ణు. అంత ఎలివేషన్ వచ్చింది మన రోహిణి ఆడే ఆటలో. ఒక్కొక్క దాంట్లో చూస్తే అసలు ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలని కూడా నాకు అర్థం కావట్లేదు. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు గేమ్ పెడతారు బిగ్ బాస్. గేమ్ పెట్టి ఒక్కొక్క టాస్క్, ఫస్ట్
పట్టు వదలని విక్రమార్కుడు అనే టాస్క్ నుంచి టీ షర్ట్ అయిపోయింది, కంటెండర్గా అయింది. ఆ కంటెండర్గా అయిన తర్వాత ఇంకా అలాగా మెగా చీఫ్ అయ్యే వరకు పెడతారు కదా బిగ్ బాస్. కంటెండర్ అయ్యే వరకు ఒక టాస్క్, కంటెండర్ అయినాక 4 టాస్కులు లాగా పెడతాడు. అదే విపరీతంగా ఉంటుంది. మరి బిగ్ బాస్ ఆలోచించి చించి పెట్టాడు. ఇందులో కూడా రోహిణికి అన్యాయమే చేశాడు బిగ్ బాస్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతసేపు తెలుసా, మన టీవీలో చూపించేది 1 అవరే, కానీ నేను చూసాను లైవ్లో ఆమె దాదాపు 2 అవర్స్ వరకు అయింది గేమ్ షో. అసలు నిల్చొని ఆమెకు ముందే కాల్ ఫ్రాక్చర్ అయింది, అయినా సరే నిల్చొని అనే విధానము. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ మీరు బజరగొట్టం మర్చిపోయారా ఏంటి అని కూడా అంటది రోహిణి. అసలు ఎంత అంటే బిగ్ బాస్కి మన పృథ్వీ గెలిపించాలి అని చెప్పని చాలా ప్రయత్నించాడు. కానీ ఇటు రోహిణి బిగ్ బాస్ ప్లాన్స్ కూడా మొత్తానికి తారుమారు చేసేసి మన రోహిణి మెగా చీఫ్ అయిన విధానం నా భవిష్యత్తు చాలా పీక్ లెవెల్ అది. అంటే నాకు అనిపించింది మరి, ఎందుకంటే ఒక అమ్మాయి, కోర్స్ అమ్మాయి అబ్బాయి అని లేదనుకో, కానీ గేమ్లకి వెళ్ళినప్పుడు కొంచెం చూస్తే కన్సిడర్ చేస్తాం కదా మనము. అరే అమ్మాయి ఇంత కష్టపడుతుంది అని కొంచెం కన్సిడర్ చేస్తాం కదా. ఆ కన్సిడర్ మనకు బిగ్ బాస్కి లేదు అనిపించింది. ఎందుకంటే అసలు ఇంతే బెండ్ అయ్యి అసలు అతనికి మన కాళ్ళ ఆపరేషన్ దాకా చెప్పాను మీకు. అంత అవుతున్నా సరే బిగ్ బాస్ బజర్ కొట్టిన బిగ్ బాస్ అని చెప్పి అడుగుకుంటుంది. మర్చిపోయారా బిగ్ బాస్ అంటది. అసలు పృథ్వీ అసలు ఆమె స్టిఫ్గానే ఉంటా అంటది. పృథ్వీ మటుకు ఇంచుమించు షేక్ అవుతూ ఉంటాడు. దాని తర్వాత మన రోహిణి కూడా షేక్ అవుతూ ఉంటే, అబ్బా అవినాష్ ఇచ్చిన బూస్టు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాడంటే, అవినాష్ నిజమైన స్నేహితుడు మన అవినాష్ అనిపించుకున్నాను నాకు అసలు. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మన గేమ్ గురించి మాట్లాడితే ఇంకా స్టార్ట్ అవుతుంది అయ్యా గేమ్. పట్టు వదలని విక్రమార్కుడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అవుతూ అందులో గెలుచుకుంటూ అందులో పాయింట్స్ అన్న కొన్ని పాయింట్స్ అన్నట్టు. ఇలా ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళు మెగా చీఫ్గా వాళ్ళకే పెడతారు కాంపిటీషన్. సో ఇందులో పాయింట్ వైజ్గా డివైడ్ చేస్తారు బిగ్ బాస్. ఫస్ట్ పర్సన్కి ఇన్ని పాయింట్స్, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 50 పాయింట్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 40 పాయింట్స్, థర్డ్ వచ్చిన వాళ్ళకి 30, ఫోర్త్ వచ్చిన వాళ్ళకు 20, ఫిఫ్త్ వచ్చిన వాళ్ళకి 10 పాయింట్స్. ఇలా రౌండ్కి పెట్టుకుంటూ ఒక 5 సెక్షన్స్ లాగా పెడతారు గేమ్స్. అందులో ఫస్ట్ గేమ్ వచ్చేసి పట్టు వదలని విక్రమార్కుడు. ఈ పట్టు వదలని విక్రమార్కుడు టాస్క్లో ఏంటి, ఒక రోప్ పెడతారు. రోప్ పెట్టి కింద వుడెన్ స్టూల్ లాంటివి పెడతారు. దాని మీద నిల్చోవాలి కంటెస్టెంట్స్. ఎవరైతే 5 మెంబర్స్ అయ్యారో, రోహిణి, విష్ణు, యష్మి, పృథ్వీ, టేస్టీ తేజ నిల్చోవాలి. దీనికి సంచాలకులుగా మన గౌతమ్ని పెడతాడు. గౌతమ్ చేసిన విధానం చాలా బాగుంది, టూ గుడ్ అనిపించింది నాకు. ఈక్వల్ ప్రయారిటీ చూపించాడు, అందరికీ ఈక్వల్ ప్రయారిటీ చూపించాడు. ఎవరైతే కాలేదో ఇంతవరకు వాళ్ళకి ఫోకస్ అంతా వాళ్ళ మీదనే ఉంది. ఎవరైనా కానీ అందులో ఇంతవరకు ఎవరైతే కాలేదో, ఈ లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి వాళ్ళని చేద్దామనే విధానంగానే మన గౌతమ్ చాలా బాగా ఆడాడు మీన్స్ అతని దానే ఉంది ఇదంతా. ఏంటంటే గౌతమే డెసిషన్ అన్నట్టు. ఏ డెసిషన్ అయినా సరే ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలి అన్నది కూడా గౌతమ్ డెసిషనే. చాలా న్యాయంగా చేశాడని నాకు అనిపించింది. ఎవరైతే ఇంతవరకు కాలేదో వాళ్ళ కోసమే ట్రై చేశాడు అనిపించింది నాకు. సక్సెస్ఫుల్గా అతను అనుకున్న ఏమైతే ప్లాన్ చేసుకున్నాడో దాని విధంగానే ఆడాడు. గేమ్ ప్లే చాలా బాగా నీట్గా ఆడాడు. ఇందులో పార్షాలిటీస్ ఏమి బయాసల్గా ఏం లేదు నాకు అనిపించలేదు. నాకు చాలా నీట్గా మంచిగా తన జెన్యూనిటీ చూపించుకున్నాడు గౌతమ్ ఇక్కడ అనిపించింది నాకు. డైస్ రోల్ చేయాలి. డైస్ రోల్ చేసినప్పుడు రెడ్, బ్లూ, గ్రీన్ అలా వస్తూ ఉంటాయి. అందులో కూడా మన గౌతమ్ ఇష్టం, ఏ చూజ్ చేసుకోవాలి, ఏ కలర్ చూజ్ చేసుకోవాలని మన గౌతమ్ ఇష్టం. సో ఆ కలర్ మీద నిల్చున్న కంటెస్టెంట్ని మనం తాడుతో లాగచ్చు. ఇలా అటాచే ఉంటుంది. ఆ రౌండ్ వుడ్ లాంటి దానికి అటాచ్ నిల్చుంటారు కదా, దానికి అటాచ్ అయి ఉంటుంది. అది లాగాలి అన్నట్టు. అది లాగే సమయంలో ఈయన ఛాన్స్ ఇస్తారు. నేను థ్రెడ్ పట్టుకుంటాను, మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కాపాడడం కోసం పక్క వాళ్ళ ప్లేస్కి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తాడు మన గౌతమ్. సో ఆ విధంగా తను ఫస్ట్ వేసిన వెంటనే ఎవరు వస్తారు, పృథ్వీ బ్లూ పడుతుంది. బ్లూ కలర్ పడిన పృథ్వీ బ్లూ దాని మీద నిల్చుంటాడు, థ్రెడ్ పట్టుకొని రోప్ పట్టుకొని నిల్చుంటే నేను లాగుతున్నాను పృథ్వీ అని చెప్పని అనేసరికి పృథ్వీ ఏం చేస్తాడు, మన యష్మి నువ్వు రా పృథ్వీ అని చెప్పి తీసేసుకుంటాడు. ఫ్రెండ్ కదా. టీ షర్ట్లోనేమో టీ షర్ట్ టాస్క్లోనేమో సోలోగా ఆడింది. ఇందులో మటుకు రా పృథ్వీ నా పక్కన నిల్చుందిరా, నాకు నీకు నేను బ్యాలెన్సింగ్కి ఇస్తాను, ప్లేస్ ఇస్తాను రా అని చెప్పి అనేసరికి పృథ్వీ కూడా మన యష్మి ఉన్న ప్లేస్కి ఆ రోప్ పట్టుకొని మూవ్ అవుతాడు. మూవ్ అయినప్పుడు వాళ్ళిద్దరు ఇలా పట్టుకొని నిల్చుంటారు సపోర్ట్గా. దాని తర్వాత నెక్స్ట్ ఎవరిది ఉంటుంది, నెక్స్ట్ లాగేసరికి మన టేస్టీ తేజది, మన ఎవరు టేస్టీ తేజ రోహిణిది లాగుతాడు. రోహిణి లాగినప్పుడు
అప్పుడు రోహిణి మళ్ళీ టేస్ట్ తేజ్ ప్లేస్కి వెళ్తుంది రోప్ పట్టుకొని. ఇట్లా ఇక్కడ ఇద్దరు అయిపోతారు ఇక్కడ. టేస్ట్ తేజ రోహిణి ఒకవైపు ఉంటారు, యష్మి అండ్ పృథ్వీ ఒకవైపు ఉంటారు. సింగిల్గా ఉన్నది విష్ణు. సో సింగిల్గా ఉన్న విష్ణుకి మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు విష్ణుని లాగుతారు. లాగేసరికి ఆమె 5 నిమిషాలు కూడా ఉండలేకపోతుంది, బ్యాలెన్స్ ఉండలేకపోతే పడిపోతుంది అన్నట్టు. అక్కడ ఆమెకి లీస్ట్ 10 పాయింట్స్ వచ్చేస్తాయి తనకి. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ రౌండ్లో వచ్చేసరికి మన ఎవరిది పృథ్వీదును యష్మిది లాగుతాడు. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు కదా. లాగేసరికి మన యష్మి ముందు బ్యాలెన్స్ ఆపుకోలేదు. నెక్స్ట్ థర్డ్ మన పృథ్వీ. సో ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరు? పృథ్వీ ఉంటాడు. సో నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది మన యష్మికి 20 పాయింట్స్, పృథ్వీకి 30 పాయింట్స్. ఇక మిగిలింది ఎవరు? టేస్ట్ తేజ అండ్ రోహిణి. సో ఇక్కడ రోహిణి చాలా పెయిన్ వస్తుంటుంది, కాళ్ళు చాలా పెయిన్ వస్తున్నా సరే ఇంకా ఎప్పుడైతే లాస్ట్ ఛాన్స్ వాళ్ళదే కాబట్టి మొత్తానికి ఫస్ట్ వాళ్ళకి ఎన్నని చెప్పిన 50, సెకండ్ వాళ్ళకి 40. ఈ విధంగా థ్రెడ్ లాగినప్పుడు మన రోహిణి పడిపోతే బ్యాలెన్స్ ఆపకుండా మన టేస్ట్ తేజ ఆ విధంగా సక్సెస్గా 50 పాయింట్స్తో ముందుంటాడు ఈ టాస్క్లో. పట్టు వదలు విక్రమార్కుల్లో ముందుండేది టేస్ట్ తేజ. సెకండ్ 40 రోహిణికి, థర్డ్ పృథ్వీ 30 అండ్ ఫోర్త్ యష్మి 20, ఫిఫ్త్ మన విష్ణు 10. సో ఈ విధంగా టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన విశ్వక్సేన, హీరో పేరు నాకు తెలియదు, విశ్వక్సేన్ అనుకుంటా, ఆటో తీసుకుని వచ్చేస్తారు. విశ్వక్సేన్ మన హీరో వచ్చేసరికి ఫన్ టాస్క్లు చాలా బాగుంటుంది. ఎందుకంటే మన టైమింగ్ అయిపోతుంది, మన వంట టైం ఉంటుంది కదా, గ్యాస్ అది ఆఫ్ అయిపోతుంది. సో దానికోసం అది ఇవ్వడం కోసము మన విష్ణుని రకరకాల టాస్క్లు చేయమంటారు కానీ బిగ్ బాస్ ఫన్ క్రియేట్ చేయమంటారు కానీ అందులో సక్సెస్ కాలేకపోతుంది మన విష్ణు. సో మన విశ్వక్సేన్ హీరో గారు వచ్చేస్తారు, మన ఆటో వేసుకొని వచ్చేస్తారు. చాలా బాగుంటుంది అది. ఆ టాస్క్లో వీళ్ళు ఆడే విధానము మొత్తం. అవినాష్ టీషర్ట్ కొట్టేసేసాడు ఇక ఆయన మాటలతో, నాకు టీషర్ట్ ఇవ్వా హీరో అని చెప్పి మన హీరోని విశ్వక్సేన్ని అడిగేసరికి విశ్వక్సేన్ గారు ఇచ్చేస్తాడు మన టీషర్ట్. చాలా బాగా అనిపిస్తుంది నాకు అది. ప్రతి సీజన్లో ఎవరో ఒకరు టీషర్ట్ ఇచ్చేస్తూనే ఉంటారు ఆఫ్కోర్స్. సో ఈ విధంగా అవినాష్ ఫన్ క్రియేట్ చేసి మొత్తానికి వాళ్ళ వేసుకున్న టాస్క్లలో కొంచెం ఫన్ క్రియేట్ చేస్తే విశ్వక్సేన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీళ్ళకి బిర్యానీ తీసుకొస్తారు. స్వయంగా వాళ్ళ మమ్మీ గారు చేస్తారట, దుర్గా గారు చేస్తారట వంట. సో విశ్వక్సేన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ మళ్ళీ టైమర్ 2 hours పెంచుతారు విశ్వక్సేన్. ఆ విధంగా విశ్వక్సేన్ వచ్చిన తర్వాత అయిపోతుంది, విశ్వక్సేన్ టాస్క్ అయిపోతే విశ్వక్సేన్ వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ మీన్స్ ఏంటి? ఫన్ టాస్క్. అదేంటి మూవీ ప్రమోషన్ కోసం వస్తారు. ఏమంటే మెకానిక్ రాఖియా మూవీ పేరు గుర్తులు చాలదు నాకు, మెకానిక్ రాఖీ అనుకుంటా. ఆ మూవీలో కొంచెం ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చి ప్లస్ మళ్ళీ కొంచెం సిచ్యువేషన్స్ ఇస్తాడు మన హీరోని, వీళ్ళకి ఇలా చేయండి అని చెప్పి. ఆ విధంగా ఫన్గా క్రియేట్ చేసిన తర్వాత మన విశ్వక్సేన్ వెళ్ళిపోతారు బిగ్ బాస్ హౌస్లో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పట్టు వదలని విక్రమార్కుల్లో ముందంజలో ఉన్నది ఎవరు? మన టేస్టీ తేజ. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఆటో తీసుకొచ్చాడు కదా మన విశ్వక్సేన్ హీరో, ఇప్పుడు ఆటో ప్రయాణం అని చెప్పి దీంట్లోనే నెక్స్ట్ ఛాలెంజ్ అన్నట్టు. సో ఆటో ప్రయాణం అనే టాస్క్లో ఏంటంటే అందరు ప్యాసింజర్స్ కూర్చుంటారు. ప్యాసింజర్ ఈజ్ నథింగ్ బట్ కంటెస్టెంట్స్. ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్, మెగా చీఫ్ కంటెండర్స్ వాళ్ళందరూ కూర్చుంటే లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి బిగ్ బాస్ చెప్పేస్తారు. సో దీనికి సంచాలకులుగా మన నబిల్ పెడతారు. నబిల్ పెట్టేసరికి ఇక చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ నాకు నబిల్ అంటేనే, నబిల్ గురించి మాట్లాడాలంటే దానికి ఆయన చాలా పాయింట్స్ చెప్పాలి. నేను చెప్తాను పాయింట్ వైజ్గా. నబిల్ ఆడే విధానం నాకు నచ్చట్లేదు, యాజ్ ఆడియన్గా నాకు నచ్చట్లేదు. ఒక కన్నింగ్ లాగా ఒక నక్క బుద్ధి చూపిస్తున్నాడు, చెత్త వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది. అతని కపట సూత్రధారి, కపటంగా ఉన్నాడు అనిపించింది నాకు మొత్తంగా నబిల్. ఆయన గురించి మాట్లాడుకుందాం తర్వాత. అయితే సంచాలకులుగా మన నబిల్ పెట్టేసరికి నబిల్ చెప్తాడు రూల్స్. ఫస్ట్ ఆటోలో ఎక్కాలి, లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ పాయింట్ అని చెప్పేసరికి అందరు బజర్ మోగేసరికి అందరు వచ్చి ఎవరి ప్లేస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు ఆటోలలో. రోహిణికి ప్లేస్ దొరుకుతుంది, నిల్చుంటారు రోహిణి. సో ఈ విధంగా అందరు ఉండేసరికి ఏంటంటే మన పృథ్వీను విష్ణు ఏమనుకుంటారంటే ఆటో ఎక్కగానే అందరితో అంటారు, ఇదిగో ఇంతకుముందు మనకు పట్టువదల విక్రమార్కుల్లో నేను లీస్ట్లో ఉన్నాను, నాకు 10 పాయింట్స్ వచ్చినాయి. సో నాదేంటంటే నేను ఇప్పుడు ఫస్ట్ ఎవరున్నారు పొజిషన్ తేజను మన రోహిణి ఉంటుంది, వాళ్ళని దించేయాలి వాళ్ళని అని చెప్పి అలా అంటది, మామూలుగా అనేసరికి ఆమె స్ట్రాటజీ, ఆమె ప్లే చేసే విధానము మన పృథ్వీ ఇద్దరు అనుకొని అనుభవంగా నెట్టేసుకుంటూ తోసేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మన టేస్టీ తేజ అవుట్ అయిపోతాడు, నెక్స్ట్ మన రోహిణి అవుట్ అయిపోతుంది, నెక్స్ట్ యష్మి అవుట్ అయిపోతుంది, ఇంకా లాస్ట్లో ఉండేది వీళ్ళిద్దరే కదా. సో ఇక్కడ గొడవ జరుగుతుంది, ఇష్యూ జరుగుతుంది. ఏంటి ఇష్యూ అంటే
మన యష్మి చాలా ఫీల్ అయిపోతుంది మన పృథ్వీ నటేసరికి. ఎందుకంటే అంతకన్నా ముందు థ్రెడ్ టాస్క్ ఉంది కదా, పట్టు వదిలిన విక్రమార్కుల్లో. దాంట్లో యష్మి ఏం చేస్తుంది, పృథ్వీది లాగానే గౌతము పృథ్వీ ఎక్కడికి వెళ్తాడు, మన యష్మి ప్లేస్కి రా రా పృథ్వీని పట్టుకుంటా అని చెప్పని కొంచెం హెల్ప్ చేస్తుంది కదా. ఆ విధంగా తనకు గ్రాటిట్యూడ్ ఉండాలి, నేను నీకు హెల్ప్ చేశాను, నేను నెట్టేస్తే నువ్వు మన గౌతమ్ లాగానే నేను నీకు ప్లేస్ చేయకుండా నేను నెట్టేస్తే అప్పుడే అవుట్ అయ్యేవాడివి నువ్వు, కానీ నేను ఆలోచించాను నీ గురించి నేను అని అనేసరికి ఇది గేమ్ యష్మి, నువ్వు ఎందుకలా ఫీల్ అవుతున్నావు అంటే, నేను కూడా నిన్న కూడా అన్నది గేమే కదా, అలా అనుకోకుండా నీకు నేను హెల్ప్ చేశానే, నువ్వు తిరిగి నాకు గ్రాటిట్యూడ్ చూపిస్తావు అనుకున్నాను కానీ నువ్వు ఈ విధంగా అనుకోలేదు, నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అని చెప్పి వీళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటా అంటారు. నీ బుద్ధి ఇలాంటిది, నేను మొదటి నుంచి చూస్తున్నాను ఈ ఆట అని చెప్పుకుంటూ ఇలా చాలా ఫీల్ అయిపోతుంది. మొదటి నుంచి వీళ్ళు గ్రూప్గానే ఆడారు కదా, సో ఇలా భరించలేకపోతుంది అన్నట్టు మన యష్మి. కానీ యష్మి నాకు చూస్తే జాలేసింది, అయ్యో అని జాలేసింది. దాని తర్వాత విష్ణుకి ట్రై చేస్తూ ఉండడం, ఈ లోపు విష్ణుకును రోహిణికి గొడవ జరుగుతుంది. ఏ విధంగా స్ట్రైక్ అవుతుంది అంటే, రోహిణి అంటది కదా, యష్మి అంటది, నీకు దమ్ము ఉంటే ఇప్పుడు నువ్వు కూడా ఆమెను నెట్టేసి ఆడాలరా, మీ ఇద్దరు ప్లాన్ ప్రకారం కాదు, నువ్వు నన్ను ఎలా నెట్టేసావు తను కూడా నెట్టేసి లాక్కో పాయింట్స్ అని చెప్పి అనేసరికి రోహిణి ఉండి అలా చేయదు, వాళ్ళ పక్క ప్లాన్, వాళ్ళిద్దరు పక్క ప్లాన్ ఏమవుతుంది కింద మామూలుగా సింపుల్గా విష్ణు లెగ్సీ వచ్చేస్తుంది అంతే అని చెప్పి అంటది, క్యాజువల్గానే అంటది ఈమె. అనేసరికి మన విష్ణు, నేను చూస్తున్నాను రోహిణి, అప్పటి నుంచి చూస్తున్నాను నేను ఆ పాపు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, అవును నువ్వు అన్నదే కదా, నీకు ప్రయారిటీ పృథ్వే కదా, నీకు ప్రయారిటీ నీకన్నా ఎక్కువ పృథ్వే కాబట్టి ఆబ్వియస్లీ నువ్వు దిగిపోతావు కిందికి అని చెప్పాను నేను, దాంట్లో తప్పేంటి అని చెప్పి ఏమంటది మన రోహిణి అంటది. రోహిణి అనేసరికి చాలే నువ్వు ఇలా మాట్లాడకు, నేను అలా నా ప్రయారిటీ అలా మాట్లాడతావేంటి నువ్వు, అసలు నువ్వేమాడుతున్నావు అసలు ఆటలలో అని చెప్పి స్టార్ట్ చేస్తుంది మన విష్ణు అనేసరికి, నేను ఆడుతున్నాను అని చెప్పి రోహిణి అన్ని ఆడియన్స్ చూస్తున్నాను, నేను ఆడేది అని చెప్పి అంటుంటే, నేను కూడా ఆడుతున్నాను, నేను కూడా 12 weeks వరకు ఉంటున్నాను అంటే, నువ్వు ఎందుకు ఉంటున్నావో దేనికోసం ఎలా ఉంటున్నావో నాకు తెలుసు, నువ్వు నీ స్ట్రాటజీ ప్రకారం నువ్వు ప్లాన్ ప్రకారం వెళ్తున్నావు, నువ్వు అది నచ్చి ఉంటుంది అందుకే ఉంచుతున్నావు ప్రేక్షకులు అన్నట్టు మన రోహిణి మాట్లాడుతుంది. రోహిణి అనేసరికి ఈమె కోపం వచ్చేస్తుంది, ఇంకా ఏంటి ఏమంటున్నావు నువ్వు, నా ప్లాన్ ఏంటి నువ్వు ఆటాడే విధానం వేరే అంటున్నావు ఏంటి నువ్వు, అసలు ప్లాన్ ఏంటి నువ్వు అని చెప్పి విష్ణు ఉంటుంది. విష్ణు అనేసరికి ఇక ఇలా అని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా విష్ణుకి ట్రిగ్గర్ అయిపోయి అంటది కదా, నీలా క్యారెక్టర్ లేకుండా నేను మాట్లాడు క్యారెక్టర్ అని చెప్పి, క్యారెక్టర్ అనే పదం మన విష్ణు అనేసరికి రోహిణి ఉండి, క్యారెక్టర్ అంటున్నావేంటి, నేనేం తప్పు మాట్లాడినా కదా, నీ ప్రయారిటీ పృథ్వీ అని చెప్పుకుంటున్నావు, నాకేం చెప్పాను, ఫస్ట్ నేను నిఖిల్ ట్రై చేశాను, నెక్స్ట్ పృథ్వీ ట్రై చేశాను అని చెప్పావు, అది ఆడే విధానం కాదు అది నీది అని చెప్పి ఇక్కడ మన రోహిణి ఓపెన్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ మామూలుగా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఏమేమి చెప్పుకున్నారో ఆ రోహిణి ఇక్కడ ఆ పదం అనేస్తుంది. అక్కడ నాకు కొంచెం బాగా అనిపించలేదు, నాకు తన పర్సనల్గా తను చెప్పుకున్నవన్నీ ఇక్కడికి వచ్చి అనకూడదు అనిపించింది నాకు. ఏమో ఇది 24/7 కాబట్టి ఇంకా పర్సనల్ ఏముందిలే, చెప్పేసింది కదా పబ్లిక్ షోలోనే చెప్పేసింది కదా అని చెప్పి మేబీ చెప్పు ఉండొచ్చు. నీకు ఫస్ట్ నిఖిల్ ట్రై చేసిందట, నిఖిల్ కుదరకపోతే మన పృథ్వీ ట్రై చేసిందట. సో నువ్వు ఈ విధంగా ప్లాన్తో వచ్చావు, ఒక స్ట్రాటజీగానే ఆడుతున్నావు, నువ్వు ఆడే విధానం ప్లే విధానం వేరు అని చెప్పింది క్లారిటీగా రోహిణి. నువ్వు ఆల్రెడీ చెప్పేసావు పృథ్వీ నా ప్రయారిటీ అని చెప్పని, ఇంకా నేను తప్పేం మాట్లాడాను, నువ్వు అన్న మాట నేను చెప్తున్నాను, లేని మాట కాదు కదా, నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఆ విషయంలో ఇక గొడవ పెరిగిపోయి, నువ్వు ఏమవుతున్నావు అట్లా, నీకు ఫైల్ లేదు, నువ్వు జీరో అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకుంటారు మాటలు. సో ఇందులో నాకేమనిపించిందంటే, నా ఒపీనియన్ ఏంటంటే, ఈమె ఏమన్నది, పృథ్వీ ప్రయారిటీ అన్నది మామూలుగానే అన్నది, నిజమే అది. ఇప్పుడు ఆయన దించకపోయినా ఏమైనా దిగిపోయి వచ్చినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఏ విషయంలో డిఫెండ్ చేసుకోలేదు కదా మన విష్ణు పృథ్వీతో. ఎందుకంటే అప్పుడు ఆ టాస్క్లోనే మనకి టాస్క్లో ఉంటుంది కదా, ఆ గేమ్లో ఏం డిఫెండ్ చేసుకోదు కదా, ఏదేమైనా మొత్తం ప్రయారిటీ మొత్తం పృథ్వీ మీద ఉంటుంది విష్ణు, అదే చెప్తుంది మన రోహిణి. దానికి అలా మాట్లాడుతున్నావు ఏంటి, నేను గేమ్ నేను ఎలా ఆడుతున్నాను, ఇవన్నీ మాట్లాస్తాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మామూలుగా మాట్లాడింది నాకు ఏం తప్పు అనిపించలేదు రోహిణి దాంట్లో, కానీ నువ్వు ఆటాడే ఎక్కడ తప్పు అనిపించిందంటే, నువ్వు ఎలా ఆడుతున్నావో, నువ్వు ఆడేది గేమ్ కాదులే, నువ్వు ఆడే విధానం వేరే ఉందిలే అని చెప్పి అని అంటది. ఆ మాటకి కొంచెం ట్రిగ్గర్ అయింది విష్ణు అనిపించింది నాకు. ట్రిగ్గర్ అయ్యి ఈమె కూడా అనేస్తుంది మాటలు, ఇంకా ఈమె కూడా అనేస్తుంది మాటలు. సో కొంచెం ట్రిగ్గర్ అయ్యే విధంగా మాట్లాడింది మన రోహిణి అని నాకు అనిపించింది. అది నిజాలే మాట్లాడింది ఆమె, ఆ మాటలు నిజాలైనా మన నిజాలు ఒప్పుకోరు కదా జనాలు.
ఆ విధంగా ట్రిగ్గర్ అయ్యి మొత్తానికి విష్ణు బ్రస్ట్ అయ్యి క్యారెక్టర్ కాడికి వెళ్ళిపోతుంది. ఆ మాటలు వదిలేసరికి ఈమె కూడా నువ్వు నిఖిల్ని ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ నిఖిల్ని చూసుకున్నావు, నిఖిల్ ట్రై చేసినావు ఫస్ట్, దాని తర్వాత నిఖిల్ పడకపోతే మన పృథ్వీలోకి వచ్చేసావు, నువ్వు చెప్పిన మాటనే అని చెప్పి తను ఓపెన్ అప్ అయింది. ఇలా ఇక్కడ పాయింట్స్ ఎక్కువ వెయిటేజ్ ఎవరికి ఉన్నాయంటే మన రోహిణికి ఉన్నాయి పాయింట్స్ ఎక్కువ వెయిటేజ్. ఎందుకంటే ఈమె చెప్పిన మాటలే రోహిణి అంటుంది, ప్రేక్షకులకు చెప్తుంది కదా, నాకు నా ప్రయారిటీ పృథ్వీ అని చెప్తుంది, నాకన్నా ఎక్కువ ప్రయారిటీ పృథ్వీ అని చెప్తే మన ప్రేక్షకులకి మేము చూస్తున్నాం కదా. మన రోహిణితో కూడా ఉంటుంది అంట, ఫస్ట్ నిఖిల్ ట్రై చేసాను తర్వాత పృథ్వీలోకి వెళ్ళాను నేను అని చెప్పి. సో ఇక్కడ పాయింట్లలో వెయిటేజ్ మటుకు మన రోహిణికే ఉన్నది అలా అనిపించింది నాకు. సో ఇది ఉండగా ఇంకా అయిపోతుంది మొత్తానికి. ఇందులో ఫస్ట్ ఎవరు గెలిచారంటే మొత్తానికి మన పృథ్వీ 50 పాయింట్స్తో ముందున్నాడు. నెక్స్ట్ 40 పాయింట్స్తో విష్ణు. లీస్ట్ పాయింట్లో ఉన్నది ఎవరంటే తేజ ఈ రౌండ్కి 10. సో ఇలా పాయింట్స్ అన్నీ యాడ్ అవుతూ ఇలా టాస్క్ జరుగుతూ ఉన్న క్రమంలో ఆటో ప్రయాణ టాస్క్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, థ్రెడ్ మీద గ్లాస్ అనే ఛాలెంజ్ అన్నట్టు. థ్రెడ్ మీద గ్లాస్ అనే ఛాలెంజ్ నెక్స్ట్ 3rd రౌండ్కి స్టార్ట్ అవుతుంది. ఆ దాంట్లో ఆ థ్రెడ్ మీద నడుచుకుంటూ గ్లాసెస్ని పెట్టుకొని వెళ్ళాలి, బ్యాలెన్సింగ్ అన్నట్టు. వెళ్ళి ఒక దగ్గర నుంచి ఇలా తీసుకొని వెళ్తూ వాటర్ అందులో పోయాలి. చాలా బాగుంటుంది గేమ్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందులో కూడా రోహిణి చాలా బాగా ఆడింది. సో ప్రతి గేమ్లో రోహిణి చూపించుకుంటుంది తన టాలెంట్ ఇక్కడ. ఈ విధంగా కూడా దీంట్లో కూడా రోహిణి ఫస్ట్ ఉంటుంది, సెకండ్ మన పృథ్వీ వస్తాడు, థర్డ్ మన తేజ వస్తాడు, 4th విష్ణు, 5th మళ్ళీ యష్మి. సో ఇక్కడ ఏంటంటే గ్లాసులు ఉన్నంత వరకేనట. గ్లాసులు అయిపోతే ఇప్పుడు ఒకటి గ్లాసెస్ పెడతారు, ఆ గ్లాసులు తీసుకొని ఎంత బ్యాలెన్స్ ఉందో అన్ని గ్లాసులు తీసుకొని బాటిల్ నింపుకొని ఆ థ్రెడ్ మీద నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇలా ఉంటుంది ఇట్లా గేట్ లాగా, ఆ గేట్ నుంచి ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి వాటర్ ట్యాంక్లో వాటర్ బాక్స్ పెడతారు, ఒక వాటర్ టిన్నర్, దాంట్లో వాటర్ కంటైనర్లో వాటర్ పోయాలి. ఆ దాంట్లో బాక్స్లో ఎవరి ముందు ఎక్కువ క్వాంటిటీ వాటర్ ఉంటాయో వాళ్ళు విన్ అన్నట్టు అర్థం. సో దీంట్లో ఫస్ట్ మన రోహిణి ఉంటుందని చెప్పిన, సెకండ్ పృథ్వీ ఉంటుంది అనుకున్నా, థర్డ్ మటుకు ఇందులో టేస్ట్ తేజనే. కానీ టేస్ట్ తెచ్చేటప్పుడు మన విష్ణువును పృథ్వీ ఏం చేస్తారంటే గ్లాసులు పడగొడతారు ఇక్కడ. ఎందుకంటే ఆ గ్లాసుల్లో ఇంకా వీళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్దామన్నా గ్లాసులు అయిపోయినాయి. సో ఈయనెందుకు ముందు వెళ్ళాలి అని చెప్పని గ్లాసులు అలా నెట్టేస్తారు, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఆడతారు. సో ఇక్కడ విష్ణు వాడికి ఏమంటుంది అంటే నాకు అర్థం కాలేదు, తేజ ఏమంటున్నాడు పాయింట్, అసలు నా ఎందుకు అమ్మాయి నువ్వు పడేసావు, నా దానివల్ల ఏమైనా ఉందా, నువ్వు ముందుకెళ్తావా, కాదు కదా నీ పొజిషన్ నీకే ఉంటుంది కదా, లేకపోతే నన్ను కనీసం పొజిషన్ నేను ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతా కదా నేను అని చెప్పి అంటాడు. పృథ్వీ ఏమనుకుంటే మైండ్లో ఇప్పుడు ఈయన ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతే సెకండ్ పొజిషన్ ఉన్నది ఎవరు, రోహిణి అయిపోతుంది, థర్డ్ పొజిషన్లో మన పృథ్వీ అయిపోతాడు, పాయింట్స్ తగ్గుతాయి కదా అనే విధంగా పృథ్వీకి హెల్ప్ చేసింది అనిపించింది నాకు విష్ణు. మొత్తానికి ఆ స్ట్రాటజీ ప్రకారం ఎలా అయినా ఆడొచ్చు గేమ్లో అని మన విష్ణు వాళ్ళందరూ అనుకుంటున్నప్పుడు ఎలా అయినా ఆడచ్చు, కానీ ఆడే విధానం కూడా ఉంటుంది అని చెప్పి మన టేస్టీ తేజ అంటాడు. ఆమె స్ట్రాటజీ ప్రకారం ఆమె ఆడింది, ఈయన గోల ఈయన చెప్పుకుంటున్నాడు, మన పృథ్వీకి హెల్ప్ చేసింది విష్ణు, నాకు ఇది ఇలా అనిపించింది. సో దీంట్లో ఈ టాస్క్ కూడా అయిపోతుంది, థ్రెడ్ మీద గ్లాస్ టాస్క్ అయిపోతే ఫైనల్ అమ్మ ఈ టాస్కే అసలు బ్యాలెన్సింగ్ టాస్క్. ఆ దాంట్లో ఆడిన విధానమే అసలు ఎంత బాగుందండి, ఇంత ఇంట్రెస్ట్ ఉందంటే ఏమవుతుంది, ఏమైతే హోరా జరిగింది టాస్క్ అని అనడంలో ఆశ్చర్యం లేదు. సో ఈ టాస్క్లో ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే బిగ్ బాస్ ఎవరైతే లీస్ట్లో ఉన్నది ఎవరు, విష్ణు లీస్ట్ పాయింట్స్తో ఉంటారు, ఒకరు 60 ఒకరు 70 అనుకుంటా మేబీ పాయింట్స్తో ఉంటారు. లీడ్లో ఉన్నది మటుకు మన టేస్టీ తేజ, పృథ్వీ అండ్ రోహిణి, వీళ్ళు ముగ్గురు లీడ్లో ఉంటారు, వీళ్ళిద్దరు లీస్ట్లో ఉంటారు. లీస్ట్లో ఉంటే ఆ లీస్ట్లో ఉన్న వాళ్ళని మన బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీరు లీస్ట్లో ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు మెగా చీఫ్గా మీరు పోటీ చేయలేరు, పాల్గొనలేరు కాబట్టి సో ఈ ముగ్గురికే మెగా చీఫ్ కంటెండర్గా నేను పోటీ ఇస్తున్నాను, పాల్గొనాలి అని చెప్తారు బిగ్ బాస్. చెప్పేసరికి ఈ ఛాలెంజ్లో సంచాలుగా మన యష్మిని ఉండమని చెప్పంటారు. అప్పుడు నేను అంటే అమ్మో మళ్ళీ యష్మి వచ్చిందంటే ఎక్కడ అన్ఫేర్ చేస్తుందో ఏం చేస్తుందో అని అనుకున్నాను, కానీ న్యాయంగానే ఆడింది అనిపించింది నాకు. కానీ ఒక్క చోట కొంచెం ఆలోచించుంటే బాగుంటుంది అనిపించింది, అది కూడా చెప్తాను నేను. ఏంటంటే ఈ మట్టి ఒక పాట్ పెడతారు, బ్యాలెన్సింగ్ కాల్తో ఆపుకొని ఆ పాట్లో సమయానుసారంగా మన సంచాలకులు ఇష్టం ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎవరో ఒక్క దాంట్లోనే 2 కప్పులు పోయాలి, షేర్ చేయకూడదు. ఇప్పుడు ఆ ఒక కంటెస్టెంట్స్ వచ్చి ఎవరైతే మెగా చీఫ్ అవ్వకూడదో ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ దాంట్లోనే 2 కప్స్ పోయాలి శాండ్, అది రూలు. కానీ పిలిచే మటుకు మన యష్మి ఇష్టం, ఇద్దరిని పిలవాలి, తన ఇష్టం పిలిస్తే తన ఇష్టం, అది తన ఇష్ట ప్రకారం పిలవాలి.
సో ఆ విధంగా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి పృథ్వీకుని టెస్ట్ తేజకే వేస్తారు ఛాన్స్ ఎక్కువ 2 రౌండ్స్ వరకు. థర్డ్ రౌండ్లో మన మన రోహిణి కొంచెం ఏమయ్యరు 2 రౌండ్స్ వరకు రోహిణికి స్టాండ్ అయ్యారు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మటుకు మన టేస్ట్ తేజకును పృథ్వీకి పడిపోతుంది. ఇంకా టేస్ట్ తేజ బ్యాలెన్సింగ్ ఆపుకోలేక ట్రై చేస్తూ ఉంటాడు. సో థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఇక్కడ ప్రేరణ ఏం చేస్తుందంటే మన టేస్ట్ దాంట్లో ఒకటి పృథ్వీ దాంట్లో ఒకటి వేయబోతుంటే గౌతమ్ ఉంటే ఎందుకు నువ్వు టేస్ట్ దాంట్లో ఒకటి వేసినప్పుడు టేస్ట్ దాంట్లో కూడా ఇంకొకటి వేయాలి, నువ్వు అది రూల్ కదా, నువ్వు మళ్ళీ ఎందుకు దాన్ని ఇండివిజువల్గా నువ్వు ఒకరు ఒక కప్పు ఇంకొకరు ఎందుకు పోస్తున్నావు నువ్వు శాండ్ అలా పోయకూడదని ఇట్లా అంటూనే అంటాడు. ఈమె విని మళ్ళీ పోషిస్తుంది. అంటే కావాలని చేసింది అక్కడ. టేస్ట్ తేజ ఒకటి పోసింది, మన పృథ్వీకి ఒకటి పోసింది. అప్పుడు ఇది తప్పు కదని గౌతమ్ చదివి వినిపిస్తాడు. ఒక్కరి దగ్గరనే సెలెక్ట్ చేసుకో ఒక్క కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక పాట్లోనే 2 శాండ్స్ పోయాలి, 2 కప్స్ శాండ్స్ పోయాలి అని రూల్ ఉంది. మరి నువ్వెందుకు అలా షేర్ చేసావు అని చెప్పి మన ప్రేరణని అంటే జరిగిపోయింది కదా నేనేం చేయాలి అని చెప్పి ఏం తెలీదు అమ్మయాక చక్రవర్తి లాగా ఉంది మన ప్రేరణ చేసిందంతా చేసేసి. అప్పుడు నబిల్ జరిగింది కదా అన్యాయం, మరి దీనికేంటి పరిష్కారం ఏంటి, పృథ్వీకి వెయిట్ పెరిగింది కదా, బ్యాలెన్సింగ్ ఆగాలి కదా, ఎలా అని చెప్పి అంటే నేను బ్యాలెన్స్ చేస్తానని చెప్పండి ప్రేరణ అంటది కదా యష్మితో, నువ్వు ఇంకొకసారి పిలుస్తావు కదా అప్పుడు నేను ఈక్వల్ చేస్తాలే అని చెప్పి అంటది. అంటే యష్మి ఒక్కొక్కరిని 3 times పిలుస్తుంది అన్నట్టు, ఆ ఛాన్స్ అన్నట్టు. ఈ విధంగా థర్డ్ రౌండ్లో వచ్చేసరికి ఇలా జరుగుతుంది. సరే అని చెప్పని మళ్ళీ ప్రేరణ పిలుస్తుంది. పిలిచినప్పుడు ప్రేరణ టేస్ట్ తేజకును మళ్ళీ పృథ్వీకి పోస్తుంది. పిలిచినప్పుడు దాంట్లో మన టేస్ట్ తేజ బ్యాలెన్సింగ్ ఆపుకోలేక వెళ్ళిపోయిన తర్వాత ఫోర్త్ దాంట్లో మన పర్టికులర్గా పృథ్వే కావాలని చెప్పి అనుకోవడం తప్పులేదు. కానీ ఎప్పుడైతే ఈ రోహిణికి మట్టి వేస్తాడు నబిలో అక్కడ నచ్చలేదు నాకు. ఎలా వేస్తాడు మట్టి ఇలా తీసుకొచ్చి ఇలా వేస్తాడు మట్టి. అలా వేయడం మూలన పాట్ అనేది బ్యాలెన్స్ తొందరగా దిగిపోయి అంటే ఇలా టక్కన ఇలా బలం మొత్తం ఇలా పెట్టేసరికి ఏమవుతుంది, పాట్ కింద పడిపోతుంది కదా, ఆమె కాలుతో బ్యాలెన్సింగ్ చేసుకోలేదు. సో కొంచెం నెమ్మదిగా అని చెప్పి ఆ వేసే విధానమే నాకు నచ్చలేదు. ఇక్కడ మనము కన్సర్న్ చూపించాలి. ఇక్కడ ఆడమోగని కాదు కానీ అంత ఈక్వల్గా ఫైట్ చేస్తుంది కదా, దానికోసమైనా ఒక అప్రిషియేషన్ కోసమైనా మామూలుగా వేయచ్చు కదా, వేయకుండా ఇలా వేసి నాకు అక్కడ నచ్చలేదు. నాకు నబిల్ ప్రవర్తన అసలు ఏంటి, ఒక కపట సూత్రధారి లాగా నాకు అనిపించాడు. మనసులో ఒకటి ఉంచుకుంటాడు, బయటకు ఒకటి మాట్లాడతాడు అనే విధంగా నాకు అనిపించింది. మన నబిల్ది చేసే విధానం సపోర్ట్ చేస్తున్న క్లియర్గా అర్థమవుతుంది పృథ్వీకి. ఎంత సపోర్ట్ చేసినా ఇప్పుడు నిఖిల్ కూడా సపోర్ట్ చేశాడు పృథ్వీకి, ఎంత నీట్గా చేస్తాడు నిఖిల్ రోహిణికి. ఆ రోహిణిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు, ఇద్దరిని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ నబిల్లాగా ప్రవర్తించాడు నిఖిల్, నిజంగా టూ గుడ్ నిఖిల్. ఇద్దరికి ఈక్వల్గా నిదానంగా వేస్తున్నాడు. అది అంటారు దాన్ని అంటారు మనము కష్టాన్ని చూసి అంటారు కదా, కష్టం చూసి మన రిజల్ట్ చెప్పాలని చెప్పని వాళ్ళు పడే కష్టం మనం చూస్తూ కూడా నబిల్ ముఖ్యంగా మన రోహిణి ఎందుకంటున్నాను, రోహిణికి కాలు ఫ్రాక్చర్ అయింది, అది పెట్టాలి, కన్సిడర్ చేయాలి. మన నబిల్ అంత ఫైట్ చేస్తున్నా సరే ఆమెలో పడిపోవాలని చెప్పి ఇలా వేస్తారు కదా, ఈ మట్టి వేసే విధానం అసలు నచ్చలేదు నాకు. అసలు చాలా వర్స్ బిహేవ్గా అనిపించింది నాకు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగా అనిపిస్తుంది నాకు. మొత్తాన్ని మీరేమనుకుంటున్నారో ఆ శాండ్ అలా వేసే విధానం మీకు ఎలా అనుకుంటున్నారో కరెక్టా తప్ప అనేది మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంత పృథ్వీ సపోర్ట్ చేసినా సరే అవతల వైపు చూపించే ఎఫర్ట్స్ చూపిస్తున్నారు కదా. నేను నచ్చి ఏమన్నాడు టాస్క్లో, నేను ఎవరు విష్ణు కదా, యష్మి చాలా సోలోగా ఆడింది కదా ఆ టీ షర్ట్స్ టాస్క్లో. సో యష్మి చూపించే ఎఫర్ట్స్ నచ్చి నాకు నేను తన టీ షర్ట్ కాపాడాను నేను అని చెప్పి అంటాడు. మరి ఇక్కడ కూడా రోహిణి చూపించే ఎఫర్ట్సే కదా, మరి అదేలా మర్చిపోయాడు. సో అంటే అక్కడ ఒక నబిల్ ఇక్కడ ఒక నబిలా, అందుకే అంటున్నా కపట సూత్రధారి అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. సో అందుకే నేను నబిల్ని అక్కడ ఒక అవతారం ఎత్తాడు నబిలు యష్మి విషయంలో, ఇక్కడ రోహిణి విషయంలో ఇక్కడ ఒక అవతారం ఎత్తాడు. అదే నాకు నచ్చట్లేదు అతని దాంట్లో. 4th రౌండ్లో 5th రౌండ్లో ఇలా క్రమంగా వస్తూ ఉంటారు. యష్మి తన ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారని అన్నీ ఆలోచించుకుంటూ తన ఇష్టానుసారంగా పిలిచే క్రమంలో మొత్తానికి పృథ్వీకుండు మళ్ళీ సేమ్ అయిపోతుంది. బ్యాలెన్సింగ్ చేసేస్తుంది యష్మి బ్యాలెన్సింగ్ చేసేస్తుంది, వెయిట్ అనేది చేసేసి మన రోహిణికును పృథ్వీకి సేమ్ వెయిట్ అనేది ఉండేటట్టు చేస్తుంది. కాకపోతే ఎక్కువ కొంచెం ఉన్నది ఏంటంటే మన పృథ్వీకే, ఎందుకంటే 2 రౌండ్స్ ఎక్కువనే ఉంది కదా, మట్టి తన దాంట్లో ఎక్కువనే ఉంది. ప్లస్ మళ్ళీ 2 రౌండ్ నుంచి వెయిటేజ్ ఎక్కువ మోస్తున్నాడు పృథ్వీ. ఈమె ఏంటి 3rd రౌండ్ నుంచి ఈమె మోస్తుంది మన రోహిణి. సో ఈ విధంగా ఫైనల్గా వెయిట్ అనేది వచ్చేసింది. కానీ ఇక్కడ నేను ఎందుకు అప్షేట్ చేసిన రోహిణి అంటే తనకు కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ తను వెయిట్ ఈక్వల్గా చాలా ఫైట్ ఇచ్చేసింది మన పృథ్వీకి అని అనిపించింది నాకు.
అది అది నచ్చింది నాకు. ఎంత కాలు బెండ్ అయ్యి చాలాసేపు ఎంత 1½ అవర్, 2 అవర్స్ జరుగుతది కానీ మన 'బిగ్ బాస్' 1 అవర్‌లో చూపిచ్చాడు. అందుకే అంటున్నా నేను. చాలా స్ట్రగుల్ అయ్యి 'బిగ్ బాస్' బజర్ మర్చిపోయారా ప్లీజ్ 'బిగ్ బాస్' బజర్ వేయండి, బజర్ వేయండి అని. ఆలోపు పృథ్వీకి గూడా షేక్ అవుతూ ఉంటది. నేను అనుకున్న పృథ్వీ పోతరు కావచ్చు అని చెప్పి. మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకుంటారు. ఇలా లాస్ట్ రౌండ్ వరకు వీళ్ళిద్దరు హోరాహోరీగా జరుగుతుంది ఈ యుద్ధంలో. నాకు మటుకు టెన్షన్ వస్తుంది. ఏమైతదని. అబ్బా! రోహిణి ఉంటే బాగుండు, రోహిణి గెలిస్తే బాగుండు నానే అనుకుంటున్నా. కానీ ఇందులో ముఖ్యంగా నిజమైన స్నేహితుడు అనిపించుకున్నాడు అవినాష్. ఇచ్చిన బూస్ట్ గానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ గానీ ఏమన్నా పెంచాడా? రోహిణి ఇది ఒక్కసారి ఒక 10 మినిట్స్, 2 మినిట్స్ ఆగు. 2 మినిట్స్ ఇంతవరకు శ్రమ పడ్డావు నువ్వు. ఇంకా ఆపుకుంటే నువ్వు యూజ్ ఉండదు. నువ్వు ఒక్కసారి ట్రై చెయ్యి అని చెప్పి వెనక ఇచ్చే పుషప్ గానీ అబ్బబ్బబ్బా! నెక్స్ట్ లెవెల్ అంతే అవినాష్. నిజమైన ట్రూ ఫ్రెండ్ అబ్బా రోహిణికి అవినాష్. అసలు చాలా సపోర్ట్ చేస్తాడు. మన నిఖిల్ కూడా పృథ్వీకి వచ్చి నువ్వు ఇలా మనకిది చాలా తక్కువ ఎన్నో గేమ్లు ఆడావు నువ్వు అనుకుంటే చాలా చేస్తావు. ఉండు అని చెప్పి ఈ లాస్ట్ మెగా చీఫ్ అని చెప్పి నిఖిల్ నబీలును పృథ్వీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ రోహిణికి మటుకు టేస్టీ తేజ, గౌతమ్ వీళ్ళందరూ రోహిణికి సపోర్ట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎంకరేజ్ చేస్తున్న సమయంలో పృథ్వీ ఏం చేస్తాడు అప్పుడప్పుడు రోహిణి చూస్తూ ఉంటాడు. రోహిణి అయిపోతుందా అని. ఈయన షేక్ అవుతుంటుంది ఎక్కువ. షేక్ అవుతూ ఉంటుంది పృథ్వీది. కొంచెం వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. సో మొత్తానికి ఈ విధంగా హోరాహోరీగా జరిగిన దాంట్లో చూస్తే ఒక శివంగి లాగా అసలు ఎంత ఓర్చుకుందంటే ఆ పెయిన్ని. బిగ్ బాస్ కూడా కావాలని తను పడిపోయేంత వరకు అసలు బజర్ మోగించడమ్మా బిగ్ బాస్. అన్ఫేర్ చేయాలని అనుకుంటాడు కానీ బిగ్ బాస్ మొత్తానికి రోహిణి బిగ్ బాస్ వేసే ప్లాన్కి అట్లా బ్రేక్ పెట్టేసి మన రోహిణి మెగా చీఫ్ అయింది. ఫస్ట్ ఇక మన పృథ్వీ పడిపోతాడు. ఇంకా అది బ్యాలెన్సింగ్ ఆపుకోలేక పడిపోయిన వెంటనే రోహిణి అందరు హగ్ చేసుకొని ఎత్తేసుకుంటారు. ఇక రోహిణి ఏడ్చే విధానము నేను ఆడి గెలుచుకున్నాను అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. అబ్బా చాలా నేను కూడా ఏడ్చేసాను రోహిణి చూసుకుంటా. అంత స్ట్రగుల్, అంత ఎఫర్ట్ పెట్టింది ఆమె. నిజంగా ఆ ఎఫర్ట్కే అప్రిషియేట్ చేయాలి మనం. ఇక్కడ నబీలు అందుకే అంటున్నా ఆ ఎఫర్ట్కి మనం అప్రిషియేట్ చేయక నబీలు దారుణంగా ఇసుకేస్తారు. అది నచ్చలే నాకు. ఆ బిహేవ్ ఉంచుడు ఆ చిన్న పనుల వలన కొంచెం గ్రాఫ్ పోతుంది అంటున్నా కదా నేను అందుకంటున్నప్పుడు. నిఖిల్ ఆడేటప్పుడు తేజ పడిపోయిండు. ఏ టాస్క్లో మన అదే ధర్మకోల్ టాస్క్లో, ఆ శాక్ టాస్క్లో ధర్మకోల్ ఉంటుంది కదా దాంట్లో బ్యాగ్లో, అందులో పడిపోతాడు మన టేస్ట్ తేజ. అప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు ఇట్లా ఆపుతాడు ఆ ధర్మకోల్స్ పడకుండా. అది అంటున్నా దానివల్ల నాకు ఎంత నచ్చాడు నాకు అతని బిహేవ్ అతనిది నిఖిల్ది. మిగతానేంటి ఇంత ఎఫర్ట్స్ పెడుతుంది రోహిణి. ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్, ఇద్దరికి సమానమైన ఛాన్స్ ఇవ్వు నువ్వు. దాని తర్వాత నువ్వు సపోర్ట్ చేయి మాటలతో. అంతేగాని నువ్వు ఆమె ఓడిపోవాలని చెప్పి ఆమె చూపించిన ఎఫర్ట్కి కొంచెం కూడా కన్సర్న్ లేకుండా చేసినట్టు నాకు అనిపించింది ఇక్కడ నబీల్. అందుకే చెత్తగా బిహేవ్ చేశాడు అని నాకు అనిపించింది. రోహిణి ఇదే అంటది గెలిచిన తర్వాత. అందరు వేసింది శాన్ ఒక ఎత్తు అయితే నబీల్ వేసే విధానం చూడు అది మర్చిపోలేకపోతున్నాను అని అవినాష్తో అంటుంటుంది రోహిణి. నిజమే అది. ఇప్పుడు తనది టీషర్ట్ చింపేసింది రోహిణి నిజమే. ఆ కోపం ఉండొచ్చు కానీ మరి ఇంత ఎఫర్ట్ చూపిస్తున్నా సరే కన్సర్న్ కూడా చేయలేదు నాకు అని చెప్పి ఆమె విధానం నబీల్ వేసిన విధానం నాకు చాలా బాధేసిందని చెప్పి అవినాష్తో చెప్తూ ఉంటుంది. దాని తర్వాత మన పృథ్వీకి చెప్పని అవసరం లేదు. రక్త కన్నీరు రూపంలో ఏడుస్తాడు. చాలా ఏడుస్తా అంటాడు, చాలా ఫీల్ అవుతాడు. మెగా చీఫ్ వాళ్ళ అమ్మ చెప్పింది కదా నువ్వు మెగా చీఫ్ అవ్వాలి అయిపోయే లోపని చెప్తుంది కదా వాళ్ళమ్మ. సో ఛాన్స్ కోల్పోయానే అని చెప్పి చాలా ఏడుస్తాడు. సో మొత్తానికి ఏంటంటే తల తన్నేవాడు ఉంటే తల తోకను తన్నేవాడు ఏంటంటారు కదా శాస్త్రం. ఇదేనా కరెక్ట్ అయిన శాస్త్రం ఏమో మరి. అలా ఒకరిని తన్నేవాడు ఉంటే వాళ్ళని తన్నేవాడు ఇంకొకరు వస్తారు. సో ఈ విధంగా రోహిణి ప్రూవ్ చేసుకుంది. ఒక్క రక్తం చుక్క లేకుండా ఓడించేసింది మన రోహిణి. తక్కువ అంచనా ఎవరైతే వేశారో ఆమెని చూసి చాలా 0 అన్నారో, నీకు 5 లేదు అన్నారో వాళ్ళందరికీ ప్రూవ్ చేసుకుంది. ఈమె ఫిట్ కాదని చెప్పి అన్నారో వాళ్ళందరినీ ప్రూవ్ చేసుకొని ఒక శివంగి లాగా ఆడిందమ్మా. అసలు ఫోకస్ పెట్టి మైండ్ డెడికేషన్ పెట్టేసింది. నేను గెలవాలి అని పెట్టేసి ఇంకా దానికి తోడు మన అవినాష్ పుషం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కానీ అసలు గౌతమ్ అన్న మాటలు అవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను లాస్ట్ మెగా చీఫ్ నేను ఆడాలి, నన్ను 0 అన్నారు, నాకు 5 లేదు అన్నారు, నేను ఓన్లీ కామెడీ పీసే అన్నారు నన్ను అని అన్ని మైండ్లో పెట్టుకొని ఆడి ఆఖరికి సక్సెస్ అయిందయ్యా. ఇదే ఎఫర్ట్స్ పెడితే సాధ్యం కానిదంటూ ఏది లేదు అన్నది ప్రూవ్ చేసుకున్నది. ఒక ఫిజికల్గా ఫిట్గా ఉన్న అతన్ని ఈ బ్యాలెన్సింగ్ టాస్క్లో ఓడించింది చూడు.
అది వేరే పీక్ లెవెల్ అది పీక్ లెవెల్ అది. అది నా ఏమంటారు, నా ఎమోషన్స్‌తో చెప్తున్నా నేను. అది నా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. అందుకే సెల్యూట్ చేసినా తక్కువే అంటున్నా రోహిణికి. సో, ఈ విధంగా రోహిణి మెగా చీఫ్ అయిపోయింది. దానికి మన పృథ్వీ మటుకు మొహం మొత్తం చిన్నబుచ్చుకొని అసలు చాలా ఫీల్ అయిపోతాడు. దీనికి నబీల్ ఇచ్చే మాటలు పృథ్వీకి, లేదు నువ్వు మెగా చీఫ్‌గా చాలా సార్లు కంటెండర్‌లోకి వచ్చేసావు. మెగా చీఫ్ కంటెండర్‌గా చాలా సార్లు ట్రై చేసావు. నీకు కుదరలేదు. అంతే అనుకో అని చెప్పి ఒక రకంగా బూస్టప్ ఇస్తూ ఉంటాడు పృథ్వీకి మన నబీల్. ఆ ఇచ్చే విధానం కూడా ఏదో ఒక కపటంగా అనిపించింది నాకు. ఇచ్చే విధానం కూడా మనసులో ఆహ్, అందరికన్నా ఎక్కువ ఇతనే ఫీల్ అయ్యాడు అనిపించింది నాకు. రోహిణి మెగా చీఫ్ అయితే. పృథ్వీ కాకపోతే అందరికన్నా ఎక్కువ ఇతని దాంట్లోనే కనిపించింది నాకు. ఫస్ట్ పృథ్వీ ఫీల్ అవుతాడు అనుకో, ఇంకా మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే ఇతనికే ఎక్కువ బాధ కలిగింది. పృథ్వీ కాలేకపోయారులే అని అలా అనిపించింది నాకు. అనిపించేసి ఇస్తాడు పృథ్వీకి కొంచెం సపోర్ట్ లాగా, ఇలా నువ్వేం ఫీల్ అవ్వకు, అలానే మనం 5th వీక్ టాప్‌లో ఉందాం మనము, నువ్వు డైరెక్ట్ కప్పు గెలుచుకుపోయేటట్టు ఆడు గేమ్స్‌లో అని చెప్పి బూస్ట్ ఇస్తూ ఉంటాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు మొత్తానికి ఏదేమైనా. సో, ఈ విధంగా మెగా చీఫ్‌గా ఫైనల్‌గా నిలిచింది. ఇక బిగ్ బాస్ ఒక సాంగ్‌తో 'శివంగివే' అనుకుని ఒక సాంగ్‌తో తనని ఇలా లేపుతారు. ఆ సాంగ్ కూడా అసలు సాంగ్ వింటుంటే నాకైతే ఇట్లా ఇట్లా ఇలా కారే వాటర్ ఇలా కారుకుంటూ ఆమె వెళ్ళే చూస్తున్నా. అంత బాగా ఆడింది. ఒక ఫీమేల్ ఒక స్ట్రాంగ్ కంటెస్ట్‌తో పోటీ పడి బ్యాలెన్స్ టాస్క్‌లో గెలవడం అనేది నా మామూలు విషయం గాదు. ఈమె పెట్టిన ఎఫర్ట్ చాలా ఉంది. అందులో ఈమెకు కాలు ఫ్రాక్చర్ అయింది. అందుకు అంటున్నాను. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకుంటా మన పృథ్వీకి. షాక్‌లో కృంగిపోయాడమ్మా. రకరకాలుగా ఏడ్చాడు. సో, అతనికి ఒకటుంటది కదా! ఏంటి గౌతమ్‌తో ఫైట్ చేస్తాడు. మనకు నీకు కడియం ఉంది. గౌతమ్ ఒకసారి అంటాడు కదా! నీకు ఇక్కడ కడియం ఉంటది. గోల్డ్ కడియము. నువ్వు ఎవరి మీదైనా పోయేటప్పుడు నువ్వు చూసుకోవు. నువ్వు అగ్రెషన్‌గా వెళ్ళిపోతావు. ఆ కడియం అనేది గొంతుకు తగులుకుంది నాకు. అంటే నాకు కడియం అవసరం లేదు. నా హ్యాండ్ సరిపోతది నేను ఎవరి మీదకైనా పోవడానికి అని ఒక వెటకారంగా సమాధానం చెప్తాడు. ఇదే మరి దానికి ఇదే నిదర్శనం. నువ్వు నేను గొప్ప నీ ఫిజిక్‌లో తోపు, అది తోపు, నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ఎలా ఫీల్ అయినావో, నువ్వు ఎలా విర్రవీగావో, ఈమె చేతిలో నువ్వు బ్యాలెన్సింగ్ ఆపుకోలేకపోయిన విధానము అందుకే కుంగిపోతున్నా నేను రోహిణి చేతిలో ఓడిపోయాను ఏంటంటే కుంగిపోతుండు. ఆయన ఓడిపోవడానికి కుంగిపోతలేదు పృథ్వీ. రోహిణి చేతిలో ఓడిపోయానే అని కుంగిపోతున్నాను నాకు అనిపించింది. అతని ఇన్నర్ ఫీలింగ్ అదే అనిపించింది నాకు. ఆమె నడిచే విధానం, లాస్ట్ మెగా చీఫ్ అనే చైర్‌లో కూర్చునే విధానం, అంతా డాన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ విష్ణువును పృథ్వీ వీళ్ళు మటుకు వాళ్ళు వేరే వాతావరణంలో ఓడిపోయారు కదా! వాళ్ళు వేరే వాతావరణంలో ఉంటారు. ఇక్కడ విష్ణు కూడా అప్రిషియేట్ చేస్తారు రోహిణిని. నువ్వు హీరో రోహిణి, నువ్వు హీరో, నేను జీరో అన్నది, ఫెయిల్ లేదన్నది నువ్వు నన్ను ట్రిగ్గర్ చేసిన మూలన అన్నాను నేను అని చెప్పి విష్ణు దాన్ని చెప్పేస్తుంది రోహిణికి. సో, ఈ విధంగా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. అసలు కప్పు దేవునికి ఎరుగు. అసలు కప్పు కన్నా ఎక్కువ అనిపించిందమ్మ నాకు రోహిణి గెలవడం మూలన. నిజంగా అదే అంటది, నేను కప్పు గెలిచినంత హ్యాపీగా ఉంది నాకు. అసలు ఇంత ఎక్స్పెక్ట్ ఇంత ఈ విధంగా గెలిస్తే ఇలా ఉంటుందా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నాకు అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇలా ఉంటుందా హ్యాపీనెస్ ఇంత ఆడితే అని చెప్పి రోహిణి అంటంటది. అవినాష్ కూడా ఇందులో గెలవగానే టేస్ట్ తెజ కూడా ఏడ్చేస్తాడు బాగా. ఆమె గెలిచిన విధానం బట్టి అంతా ఎఫర్ట్ పెట్టింది కాబట్టే కదా అందరూ. అసలు ప్రేరణ కూడా సపోర్ట్ చేస్తుంది, మన రోహిణికే సపోర్ట్ చేస్తుంది. అసలు మన గౌతమ్ ఇక్కడ ఎక్కించుకుంటాడు భుజాల మీద, ఎక్కించుకున్నాడు. అది హైలైట్. గౌతమ్ కూడా అప్రిషియేట్ చేస్తాడు. చరిత్ర సృష్టించిన రోహిణి అనడంలో ఆశ్చర్యమే లేదు. నాకు అనిపించింది ఈ చరిత్రను తిరిగి రాయవలసింది ఎవరు ఉంటే, ఒకవేళ నాకు ఇస్తే బిగ్ బాస్లో ఛాన్స్ నేను తీసేస్తాను. ఓకేనా? సో, మొత్తానికి ఈ విధంగా వన్స్ అగైన్ ఐ సెల్యూట్ టు రోహిణి. ఈరోజు నాగార్జున సార్ వచ్చేసి మొత్తం నాకు తెలిసి ఆమెకి స్టాండింగ్ ఎవరు ఇస్తారనిపిస్తుంది నాకు. అంత బాగా ఆడింది. ఎందుకంటే చరిత్ర సృష్టించింది కదా మరి బిగ్ బాస్లో. ఏ సీజన్ లేని విధంగా ఆడింది రోహిణి అనేది. చాలా గ్రేట్. అప్రిషియేషన్ చాలా వస్తుంది, రావాలి. తనకు అర్హురాలు రోహిణియే అనుకుంటున్నా నేను. మరి మీరేమంటారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.